గైస్, మరి మీరు పీసీఓడీతో బాధపడుతున్నారా? అసలు ప్రెగ్నెన్సీ వస్తదా అని చెప్పి టెన్షన్ పడుతున్నారా? ఈ వీడియో అయితే మీకోసమే. లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ థింగ్, పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఓవరీ సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల మన బాడీలో ఉన్న హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్ అవుతాయి. సో దాన్నే పీసీఓడీ అంటారు. అండ్ ఈ పీసీఓడీ వల్ల మనం బేసిక్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, యాక్నీ, హెయిర్ ఫాల్ అండ్ ఈవెన్ వెయిట్ గెయిన్ కూడా. అండ్ చాలా మందికి ఈవెన్ లైక్ ఫర్టిలిటీ కూడా చాలా కష్టం అవుతది. అలా అని చెప్పి ఇంకా ప్రెగ్నెన్సీ రాదు అని కాదు. ప్రాపర్ కేర్, ప్రాపర్ రొటీన్ మెయింటైన్ చేస్తే తప్పకుండా ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా వస్తది. సో పీసీఓడీ అనేది ఇమ్మీడియేట్‌గా క్యూర్ అయ్యేది కాదు. మీరు ప్రాపర్ కేర్ అండ్ ప్రాపర్ రొటీన్ ఫాలో చేసుకుంటే సో తప్పకుండా లైక్ ఈ పీసీఓడీ అనేది హీల్ అవుతుంది. ఎవరైతే చాలా ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నారో తప్పకుండా ప్రెగ్నెంట్ అవ్వచ్చు. మరి నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు యూజ్ అవుతది. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫుడ్. సో ఫుడ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో షుగర్, మైదా, జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. అండ్ మంచి ప్రోటీన్ ఫుడ్, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్ అండ్ ఫ్రూట్స్, డైలీ ఫ్రూట్స్ తీసుకోవాలి. సో ఇది చాలా హెల్ప్‌ఫుల్ అయితది. మరి సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మూవ్‌మెంట్. సో మన బాడీకి మూవ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైలీ 20-30 మినిట్స్ వాకింగ్ చేయండి. లేకపోతే ఏమైనా ఫిజికల్ యాక్టివిటీస్, వర్కౌట్స్ లైక్ లైట్ వర్కౌట్స్ అట్లా ప్లాన్ చేసుకోండి. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఓవ్యులేషన్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే వెయిట్ కంట్రోల్. అది పీసీఓడీతో సఫర్ అయ్యే మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అంటే వెయిట్ గెయిన్. సో దీనివల్ల కూడా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మీ యొక్క వెయిట్ అట్‌లీస్ట్ 5% రెడ్యూస్ అయినా సరే ఫర్టిలిటీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటది. అండ్ ఫోర్త్ వన్ ఏంటి అంటే స్లీప్ అండ్ స్ట్రెస్. సో చాలామంది పీసీఓడీ వల్ల స్ట్రెస్ తీసుకున్నంత మాత్రాన మీకు అక్కడ ఏ రిజల్ట్ కనిపియదు. సో ఈవెన్ లైక్ మీ స్లీప్ సైకిల్ కూడా ఎంతో ఇంపార్టెంట్. డైలీ లేట్ నైట్ పడుకోవడం, స్ట్రెస్ తీసుకోవడం దీనివల్ల హార్మోన్స్ అనేవి మరింకా ఎక్కువ ఇంబాలెన్స్ అయ్యి మీకు ఇంకా ఎక్కువ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో డైలీ ఒక పర్టిక్యులర్ రెగ్యులర్ టైంకి పడుకొని లైక్ మీ యొక్క స్ట్రెస్‌ని తగ్గించుకుంటే చాలా వరకు మీకు యూజ్‌ఫుల్ అవుతది. ఫిఫ్త్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లైక్ మీకు చాలా మంత్స్ నుంచి పీరియడ్స్ ఆగిపోయినట్లయితే, ఇర్రెగ్యులర్ అయినట్లయితే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. బికాజ్ డాక్టర్ రికమెండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు రెగ్యులర్‌గా స్కాన్స్ చేసి లైక్ మీ యొక్క ఓవ్యులేషన్ ప్రాసెస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటారు. అండ్ డాక్టర్ కన్సల్టేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇన్‌కేస్ మీరు పీసీఓడీతో సఫర్ అవుతున్నారా? కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ ఔట్. అండ్ అంతేకాదు పేజ్‌ని అయితే ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు.